టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం ప్రజాస్వామ్యంలో విచారకరమైన ఘటన అని వామపక్షాల నేతలు మండిపడ్డారు. డ్రగ్స్ ను ఎంకరేజ్ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి అన్నారు. పుట్టా మహేష్ నైతిక బాధ్యత వహించి తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పుట్టా మహేష్ ను బర్తరఫ్ చేయాలి అంటున్న వామపక్షాల నేతలతో మా ప్రతినిధి పోతురాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం. హైదరాబాద్ డ్రగ్ పార్టీలో కూడా ఏలూరుకు సంబంధించినటువంటి పార్లమెంటు ఎవరైతుందో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా పట్టుబట్టడం కలకలం రేపింది. దీనిపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ మరేపు గోపిమూర్తి మరేపు సిపిఎం నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే సాక్షాత్తు ఒక ప్రజాప్రతినిధి అటువంటి డ్రగ్స్ సేకరించే కొకైన్ స్వీకరించే ఒక పార్టీలో పాల్గొనడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి వాళ్ళ మీద అది అధికార పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను వారి మీద చర్యలు తీసుకుని సమాజానికి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా పార్టీలో 7 అనుమండుగురు పాల్గొన్నారని, 7 అనుమండుగురులో కూడా గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు, తెలంగాణ ప్రజాప్రతినిధి కావచ్చు, మహారాష్ట్ర ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రధానంగా మీడియాలో వస్తున్నటువంటి ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా అందులో పాల్గొన్నట్టు, ఆయనకి పాజిటివ్ వచ్చిందని కూడా కొన్ని మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనేది కాదు, కానీ అటువంటి కార్యకలాపాల్లో అటువంటి డ్రగ్స్ ఈ పార్టీల్లో పాల్గొనటం ఒక ప్రజాప్రతినిధిగా అది సరైనటువంటి పద్ధతి కాదనేది నేను పీడీఎఫ్ ఎమ్మెల్సీగా తెలియజేస్తున్నాను. ఏలూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆల్రెడీ 7 నియోజకవర్గాల ప్రజలు కూడా ఓట్లేసి గెలుచుకున్న వ్యక్తే పూర్తిగా డ్రగ్ పార్టీలో పట్టుబడ్డా. ఏమని చూస్తారా? ఆయన నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఆ డ్రగ్ పార్టీలో దొరకడం అనేది చాలా హీనకరమైన విషయం. సరే, రేపొద్దున నేను లేననో లేకపోతే నేను నిరపరాధినో, అక్కడ నాకు ఆ విషయాలు తెలియదనో ఆయన ఏమన్నా చెప్పచ్చు, బొంకచ్చు, లేదా తప్పించుకోవడానికి ఆయనకున్న అధికార బలాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఆయన ఇప్పటికే ఈ నియోజకవర్గంలో చాలా గొప్ప ప్రచారం చేస్తున్నాడు. ఏమిటంటే, నేను చాలా పారదర్శకంగా ఉండే ఎంపీని, నేను ఎక్కడి నుంచో వచ్చినా ఇక్కడున్న సమస్యలన్నింటినీ ఆకలింపు చేసుకుని నేను పనిచేస్తున్న ఎంపీని, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజాప్రతినిధి అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మేము ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాము, నువ్వు నిజంగా పారదర్శకత కలిగినటువంటి ఎంపీఏ అయితే కంచే చేను మేసినట్టు డ్రగ్స్ను అరికట్టాల్సింది ఎవరు? మీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నది మీరే కదా. మీరే ఆ డ్రగ్ పార్టీలో దొరికితే కంచే చేను మేసినట్టు చేస్తే ఎవరు ఈ రాష్ట్రాన్ని రక్షిస్తారు, ఎవరు ఈ దేశాన్ని రక్షిస్తారు? పడదారి పట్టకుండా మంచి మార్గంలో తీసుకెళ్లాల్సిన వ్యక్తి ఎంపీ. అందులో కూడా యువకుడు అయినటువంటి ఎంపీ గారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. కనీసం కూల్ డ్రింక్ విషయాల్లో కానీ, ఇతర మధ్యపదార్థాలు కానీ దేన్ని కూడా ఎంటర్ చేయకుండా విద్యార్థులు కానీ యువతకు ఆదర్శంగా ఉన్న ఎంపీ ఈరోజు అక్కడికి వెళ్ళి పట్టుబట్టడం చాలా దుర్మార్గమైన విషయం. ఎవరైతే పట్టుబడినటువంటి ఎంపీ ఉన్నాడో ఈ ఎంపీకి సంబంధించి తనతున్నటువంటి నైతికంగా బాధ్యత వహించి కూడా ఉన్నటువంటి పదవి కూడా రాజీనామా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా పార్టీ కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పూర్తిగా వారు డిమాండ్ చేసిన కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.